తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి విమానాశ్రయం నుండి ముంబైకి విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఆదివారం నుంచి ఇండిగో ఎయిర్ బస్ సేవలు ప్రారంభమైనట్టు రాష్ట పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. కోరుకొండ మండలం మధురపూడి ఎయిర్పోర్టులో ఇండిగో ఎయిర్ బస్ సర్వీసును ఆయన ఆదివారం ప్రారంభించారు. ఇక ప్రయాణికుల సౌకర్యార్థం ఈ సర్వీసును ప్రారంభించామన్నారు. కేవలం 2 గంటల్లోనే రాజమండ్రి నుంచి ముంబైకి ప్రయాణించవచ్చు. మరోవైపు ఈ నెల 12 నుంచి న్యూఢిల్లీకి రాజమండ్రి నుంచి విమాన సర్వీసు ప్రారంభం కానుంది. ప్రతిరోజు సాయంత్రం 4 గంటల 50 నిమిషాలకు ముంబై నుంచి బయలుదేరిన విమానం 6 గంటల 45 నిమిషాలకు రాజమండ్రి చేరుకుంటుంది. ఈ ఎయిర్ బస్సు రాత్రి 7 గంటల 15 నిమిషాలకు రాజమండ్రి నుంచి తిరిగి బయలుదేరి రాత్రి 9 గంటల 5 నిమిషాలకు ముంబై చేరుకుంటుంది. ముంబై రాజమహేంద్రవరం మధ్య కేవలం 1 గంట 50 నిమిషాల ప్రయాణం ఉంటుంది. తొలి రోజు ముంబై నుంచి 172 మందితో రాజమండ్రి చేరుకుంది. తిరిగి ఈ ఎయిర్ బస్సులో 120 మంది ముంబై వెళ్లారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి దుర్గేష్తో పాటు ఎమ్మెల్యేలు గోరంట బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి వాసు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ముప్పిడి వెంకటేశ్వరరావు, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి పాల్గొన్నారు. సాంస్కృతిక రాజధాని అయినటువంటి రాజమండ్రి నుంచి భారతదేశ వాణిజ్య రాజధాని అయినటువంటి ముంబైకి ఫ్లైట్ ఏర్పాటు చేయడం అనేది ఈ విమానయాన చరిత్రలో రాజమండ్రి వరకు ఇదొక శుభ ప్రారంభంగా చెప్పాలి. ముఖ్యంగా దీనికి కృషి చేసినటువంటి కేంద్ర విమానయాన శాఖ మంత్రులు రామ్మోహన్ నాయుడు గారు, రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు శ్రీమతి పురంధేశ్వరి గారు ఇద్దరికీ కూడా మా అందరి తరఫున కూడా తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి అందరు శాసనసభ్యులు అందరి తరఫున కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ రోజు రోజుకి పెరుగుతున్నటువంటి విమానయాన ప్రయాణికుల విషయంలో చాలా కాలం నుంచి ఈ ప్రాంతంలో వ్యాపార రీత్యా ముంబై, ఢిల్లీ లాంటి ప్రాంతాలకు వెళ్లేటువంటి వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉన్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఈ ప్రాంతం నుంచి వస్త్ర వ్యాపారులు కానీ, అదేవిధంగా ఇతరత్ర వ్యాపారాలు చేసుకునేటువంటి వారు, నర్సరీలకు సంబంధించిన వాళ్ళు కానీ, అదేవిధంగా పండ్ల వ్యాపారస్తులు కానీ చాలా పెద్ద ఎత్తున ఇక్కడి నుంచి కార్గో కూడా వెళ్లేదానికి అవకాశం ఉంది. అటువంటి సందర్భంలో చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ముంబై లాంటి ప్రాంతానికి, ఢిల్లీ లాంటి ప్రాంతాలకి మనం ఇవాళ ఎయిర్ బస్ని ప్రయాణం చేసుకునేదానికి ఏర్పాటు చేసుకోవటం. ఇప్పటివరకు ఏటీఆర్లు మాత్రమే ఉన్నాయి, చిన్న ఫ్లైట్స్ మాత్రమే ఉన్నాయి. ఇవాళ ఎయిర్ బస్ ద్వారా ఎక్కువ మంది ప్రయాణికులు వెళ్లేదానికి అవకాశం కల్పించడం, అదేవిధంగా ఇప్పుడే చెప్పిన విధంగా ఇవాళ ఈ విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయం స్థాయికి